హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక పర్సనల్ టాపిక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాకపోతే అబ్బాయిలు చూస్తున్నట్టయితే కనుక ఈ వీడియోని స్కిప్ చేయటమే మంచిది. ఎందుకంటే మేబీ మీకు తప్పుగా అనిపించవచ్చు. బట్ ఆ బాధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళు చూడండి. ఏంటి వీడియో అనుకుంటున్నారా? చాలామంది హెయిర్ గురించి మంచి షాంపూని, అలాగే మంచి హెయిర్ కండిషనర్ని, మంచి హెయిర్ ఆయిల్ని చెప్పమంటున్నారు. అందుకోసమే నేను నా పర్సనల్ హెయిర్ ఆయిల్ని వచ్చేసి చాలాసార్లు మీకు చేసి చూపించాను. దాంతోపాటు అది ఎంత ముఖ్యమో ఇవి రెండు కూడా అంతే ముఖ్యమండి. ఇవి నేను ఎప్పుడు కూడా మీతో చెప్పలేదు. ఎందుకంటే యూస్ చేసిన కొద్ది రోజుల తర్వాత చెప్తే దానివల్ల వచ్చే రిజల్ట్ ఎంత మాత్రం ఉందనేది నాకు తెలుస్తుంది కదా. సో అందుకోసమే ఇన్ని రోజులు నేను యూస్ చేశాను, నాకు మంచి రిజల్ట్ వచ్చాయి అనేసి నాకు నమ్మకం వచ్చిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంతకీ ఏంటి ఈ ప్రోడక్ట్స్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మామా ఎర్త్ వల్ల లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, అలాగే మామా ఎర్త్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ హెయిర్ కండిషనర్ అనమాట. సో షాంపూ ఎలా యూస్ చేయాలో ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ కండిషనర్ని ఎలా యూస్ చేయాలో చాలామందికి తెలియదు. నేను చెప్తాను వినండి. మనకు హెయిర్ ఆయిల్ అనేది ఎంత ముఖ్యమో హెయిర్ కండిషనర్ కూడా అంతే ముఖ్యమండి. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఓకే బాగానే ఉంటుంది. కానీ చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కానీ అలా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి హెయిర్ వచ్చేసి ఇచ్చీగా, చాలా చండాలంగా, డాండ్రఫ్తో అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎంత లాంగ్ హెయిర్ ఉన్నప్పటికీ కూడా అది హెల్దీగా ఉండదు, మంచి వాల్యూమ్తో కనిపించదు కదా. సో ఏదైనా వాడితే బాగుంటుంది, ఇంత లాంగ్ హెయిర్ ఉన్నప్పటికీ కూడా మాకు మంచిగా కనిపించట్లేదు అనుకుంటారు కదా. సో అటువంటి వాళ్ళకి ఈ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని కనుక అప్లై చేస్తే మనకు డాండ్రఫ్ వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం హెయిర్ ఇలా మొరట్టుగా లేసుకొని అలా ఉండకుండా మంచిగా స్మూత్గా ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, కొంతమందికి రఫ్ హెయిర్ ఉంటుంది కదండి, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ హెయిర్ కండిషనర్ని అప్లై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉండండి. తర్వాత ఈ షాంపూని యూజ్ చేసి స్నానం చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఈ కండిషనర్ని కనుక అప్లై చేస్తే కనుక మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా తయారవుతుందన్నమాట. ఇంకా కొంతమందికి స్మూత్ హెయిర్ ఉంటుంది కదా, సిల్కీ హెయిర్, అటువంటి వాళ్ళకి ఏంటంటే స్నానానికి ముందు కండిషనర్ అవసరం లేదండి. స్నానం చేసిన తర్వాత ఈ కండిషనర్ని కనుక అప్లై చేస్తే స్మూత్గా ఉంటుంది, మొరట్టుగా లేకుండా చాలా నాజుగ్గా కనిపిస్తుంది అనమాట. ఎటువంటి హెయిర్ స్టైల్ కావాలన్నా మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఓకేనా. సో ఇవి మీకు కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను మొత్తం కూడాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నేను పర్సనల్గా యూస్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది అన్న తర్వాతే జెన్యున్గా మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. అస్సలు డౌట్ లేకుండా, భయపడకుండా, నిర్మోహమాటంగా తీసుకొని యూస్ చేయండి. 1 మంత్ యూస్ చేసిన తర్వాత మీరే చెప్తారనమాట మంచి ప్రోడక్ట్ ఇది అనేసి. అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే, మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్, అంటే న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, సో వాటితో తయారు చేస్తారనమాట. ఇందులో నో కెమికల్ అండి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వీటిని తయారు చేస్తున్నారు కాబట్టి మన హెయిర్కి ఎటువంటి నష్టము జరగదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అస్సలు ఉండవు అనమాట. కాబట్టి భయపడకుండా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఏం లేదండి, చాలామంది అమ్మాయిలలో ఫిట్నెస్ అనేది ఉండదు అనమాట. ఐ మీన్ వాళ్ళ ఫిజిక్స్ అనేది బాగుండదు అనమాట. ఫిజికల్గా ఎవరైనా సరే బాగుండాలి, అందంగా కనిపించాలి అనుకుంటారు. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా, శారీ కట్టుకున్నా, జీన్స్ వేసుకున్నా కూడా వాళ్ళు బాగా కనిపించాలి అనే ఉద్దేశంతో వేసుకుంటారు కదా. కానీ ఆ బాడీ అనేది సరిగ్గా లేకపోతే, వాళ్ళకి ఆ బాడీ పార్ట్స్ అనేవి సరిగ్గా లేకపోతే ఎంత బాగా రెడీ అయినా కూడా అంత మంచిగా అనిపించదు. ఇంకా అలాగే ఆ బాడీ కనుక సరిగ్గా లేకపోతే పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా బాగుండదు. సో అది అనేక రకాల తప్పుడు దారులకి దారితీస్తుంది. సో అందుకోసమే అలాగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి అలా ఎవరు సఫర్ అవ్వకుండా వాళ్ళ జీవితం కూడా హ్యాపీగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. సో ఏంటి వీడియో అంటే కనుక, అమ్మాయిలకి కొంతమందికి బ్రెస్ట్ అనేది మంచిగా ఉండదన్నమాట, చాలా సన్నగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు అనుకున్నంత అయితే ఉండదన్నమాట. సో బ్రెస్ట్ అనేది ఎవరికైనా సరే పెద్దగా మంచిగా ఉంటేనే ఇష్టపడతారనమాట. మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు, మరీ పెద్దగా ఉన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మరీ చిన్నగా ఉన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు వీడియోలో చిన్నగా ఉండే వాళ్ళకి పెద్దగా చేసుకోవటం ఎలా, హెల్దీ వేలో ఎలా పెద్దగా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో కొన్ని రకాలైన లిక్విడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. బట్ వాటి వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకొన్ని సర్జరీలు కూడా చేయించుకుంటున్నారనమాట. అవి లక్షలతో కూడుకున్నటువంటి పనులు. బట్ లక్షల్లో, వేలల్లో సైడ్ ఎఫెక్ట్లు ఏవీ లేని విధంగానే ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటి మీరు ఎలా ఆ బ్రెస్ట్ సైజ్ని పెంచుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ₹1 కూడా అసలు ఖర్చు అవ్వదనమాట, ఓకేనా. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా.
ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, జనరల్‌గా బ్రెస్ట్ సైజ్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే గనక, వంశపారంపర్యం అనేది ఒక రీజన్. నెక్స్ట్ పౌష్టికాహారం అనేది సరిగ్గా లేకపోవటం అనమాట. ఇవి 2 కారణాలండి. ఇంకొంతమందికేంటంటే బాడీ అనేది ఎంత బాగున్నా కూడా వాళ్ళకి సరైన మసాజ్ అనేది చేసుకోక, లేదా పౌష్టికాహారం అనేది అందక ఆ ఏరియా అనేది తక్కువగా ఉంటుందనమాట. బ్రెస్ట్‌లో ఎక్కువగా కండ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాతే వాటర్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా ఆ బ్రెస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉండదనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పౌష్టికాహారం తగ్గి ఉంటుంది. అందుకే అది బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా! సో, దానికి మీరు ఎటువంటి టిప్స్‌తో ఆ పౌష్టికాహారాన్ని పెంచుకోవచ్చు మీ బాడీలో అనే దాని గురించి నేనొక డ్రింక్ చెప్తాను. ఒక పౌడర్ చెప్తానండి. దాన్ని గనక మీరు పాలల్లో కలుపుకొని ప్రతిరోజు తీసుకున్నట్టయితే గనక 1 మంత్‌లోనే అండి మీకు కా మీరు కోరుకున్నంత సైజ్ అయితే పక్కాగా వస్తుంది. ఇంకా అలాగే ఇలా రావటాన్ని మీరు 1 వీక్‌లోనే గమనించొచ్చనమాట. సో, ఇలా రావటాన్ని మీరు 1 వీక్‌లోనే గమనించొచ్చు. ఆ తర్వాత 1 మంత్‌లోనే మీరు అనుకున్నంత సైజ్ అయితే కరెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత తగ్గిపోవడం, పెరిగిపోవడం అలా అయితే ఉండదు. సో, కంటిన్యూగా అలాగే ఉంటుందనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో, స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి పాన్ హీట్ అయిన తర్వాత 4 అనాస పువ్వులను వేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక 2 స్పూన్ల సోపు గింజలను వేసుకోండి. ఆ తర్వాత 4 స్పూన్ల ఫ్లెక్సీ సీడ్స్‌ని వాడండి. అవిసె గింజలు అంటారు కదా! అవన్నమాట. ఆ తర్వాత అందులో 1 స్పూన్ మెంతులు వేయండి. 1 స్పూన్ మెంతులు వేయండి. ఇవి అన్నిటిని వేసేసి బాగా డీప్ రోస్ట్ చేయండి. దగ్గరుండి మాత్రమే చేయండి. లైట్‌గా అలా చేయకండి. డీప్ రోస్ట్ చేయాలన్నమాట. మరీ మాడిపోకూడదండి. సో, ఇవన్నీ కూడా డీప్ రోస్ట్ చేసుకునేసి మిక్సీకి పట్టేసేయండి. బాగా పౌడర్‌లాగా చేసుకునేసి దాన్ని ఒక గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకునేసి ప్రతిరోజు కూడా పొద్దున్నే కానీ, మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే మీరు భోజనం చేసిన తర్వాతనే అండి. భోజనం చేయక ముందు కాదు, పరగడుపున కాదు, నిద్రపోయే ముందు కాదు. ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాతే, టిఫిన్ తిన్న తర్వాతే, లంచ్ చేసిన తర్వాతే ఒక గ్లాస్ మంచి పాలుంటాయి కదండీ! ప్యాకెట్ పాలు కాదండి. ప్యూర్ మిల్క్ ఉంటది కదా! కౌ నుంచి కానీ, అంటే ఆవుల నుంచి కానీ, గేదెల నుంచి కానీ తీసినటువంటి పాలుంటాయి కదా! సో, ఆ పాలల్లో మీరు 1 స్పూను ఈ పౌడర్‌ని కలుపుకునేసి మీరు బాగా మిక్స్ చేసుకునేసి గనక తాగినట్టయితే మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. దాంతో పాటు మీరేం చేయాలంటే బ్రెస్ట్‌కి మసాజ్ చేయాలండి. ఎలా చేయాలంటే ఆలివ్ ఆయిల్ తీసుకునేసి ఇది మీ బ్రెస్ట్ అనుకోండి. ఇలా పైనుంచి కిందికి చేయకూడదండి. ఇలా కింది నుంచి ఇలా పైకి, ఇలా కింది నుంచి పైకి, పైకి ఇలా అంటున్నట్టు మసాజ్ గనక చేస్తే ప్రతిరోజు కూడా 10 మినిట్స్ మసాజ్ చేయాలి. కనీసం అంటే 1 మంత్ అయినా సరే చేయాలన్నమాట. ఈ విధంగా మీరు మసాజ్ చేసినట్టయితే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మీరు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది బ్లడ్‌లో కలిసి మీ బ్రెస్ట్ వరకు చేరి అక్కడ కండని పెంచుతుంది. ఫ్యాట్‌ని పెంచుతుంది. అలాగే అక్కడ వాటర్ అనేది కూడా బాగా సప్లై అవుతుందనమాట. సో, దీనివల్ల మీ బ్రెస్ట్ సైజ్ అయితే పెరుగుతుంది. ఓకేనా? సో, దాంతో పాటు మీరు తీసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వాటిని కూడా తీసుకోండి. సో, ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా గ్రీన్ వెజిటబుల్స్‌ని తీసుకుంటూ ఉండండి. అంటే ఏమంటారు ఆకుకూరలని కానీ, అలాగే క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్ ఇట్లాంటివి గనక మీరు ఎక్కువగా తీసుకున్నట్టయితే మీకు కండ అనేది ఎక్కువగా పెరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే సీ ఫుడ్స్ అనమాట. సో, కొంతమంది చూస్తున్నట్టయితే సీ ఫుడ్స్‌ని అస్సలు తినరు. కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందనేసి. కొంతమంది క్లీన్ చేసుకునేది తలనొప్పి అనేసి అవి ఎక్కువగా వాడుతూ ఉండరు. బట్ సీ ఫుడ్స్‌లో మనకి ఎన్నో రకాలైన పౌష్టికాహారం ఉంటుంది. సో, వాటిని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. చేపల్ని కానీ, రొయ్యల్ని కానీ, పీతల్ని కానీ ఇట్లా తీసుకున్నట్టయితే గనక మీకు కావాల్సినటువంటి ఔషధ గుణాలు అందులో ఎన్నో ఉంటాయి. సో, వాటి వల్ల మీకు బ్రెస్ట్ సైజ్ అయితే పెరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ప్రతిరోజు కూడా పాలు, పెరుగు, జున్ను అలా ఇలాంటివి చీజ్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలండి. వీటిల్లోనే ఎక్కువగా మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది. సో, దానివల్ల మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఈజీగా పెరుగుతుందనమాట. ఇది నామకే వాస్తే 2, 3 చుక్కలు తాగారనుకోండి దానివల్ల యూజ్ అయితే ఉండదు. కానీ అధికంగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే చికెన్ కూడా ఎక్కువ తినాలి. గుడ్లు కూడా బాగా తినాలండి. సో, ప్రతిరోజు కూడా చికెన్‌ని, గుడ్లని ఎక్కువగా తిన్నట్టయితే కనుక బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అది ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! వాల్‌నట్స్ కావచ్చు, బాదం గింజలు కావచ్చు, అలాగే ఏమంటారు పిస్తా ఉంటుంది కదా! సో, ఇలాంటివి గనుక మీరు ఎక్కువగా తీసుకున్నట్టయితే గనుక ఖచ్చితంగా మీ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే బనానా కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. పాలు తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బనానా గనుక తీసుకున్నట్టయితే మీరు సన్నగా ఉండేవాళ్ళు లావవుతారు. అదేవిధంగా చిన్న స్మాల్ బ్రెస్ట్ గనుక ఉంటే బిగ్ బ్రెస్ట్‌గా తయారవుతుందనమాట. ఓకేనా? సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను లాస్ట్లో చెప్పాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే బ్రెస్ట్ సైజ్ ఎవరికైతే పెరగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ అలాగే నైట్ పడుకునే ముందు ఈ 2 సార్లు కనుక బ్రెస్ట్కి మసాజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. 1 మంత్ పాటు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పౌడర్ని అలాగే ఈ మసాజ్ని, ఈ ఫుడ్ ఐటమ్స్ని ఖచ్చితంగా మీరు వాడినట్టయితే 1 మంత్లోనే రిజల్ట్ అనేది పక్కాగా చూస్తారనమాట. ఓకేనా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.